సూర్యచంద్ర జ్యోతిష్యాలయం ఎల్ఎన్పేట శ్రీకాకుళం జిల్లా. జ్యోతిష్య సిద్ధాంతి జి రామచంద్ర పట్నాయక్ ఎల్ఎన్పేట శ్రీకాకుళం జిల్లా. మా ఫోన్ నంబర్ 9490442336. 2025-26 సంవత్సరం కుంభరాశి జాతక ఫలితం. 2025-26 అనగా ఈ నెల 30/3/2025 తేదీ ఉగాది. తెలుగు సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం ప్రారంభం. ఈ ఉగాది నుండి ఈ జాతక ఫలితం ప్రారంభం అవుతుంది. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయము 8, ఖర్చు 14, రాజపూజితం 7, అవమానము 5. ఇది కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము రాజయోగం. కుంభరాశి అనగా ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఇది కుంభరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు పంచమ స్థానం, శని ద్వితీయ ధనాధిపతి మరలా జన్మరాశికి కూడా వక్రించి వస్తాడు. రాహు కలిపి జన్మరాశిలో ఉంటాడు. కుంభరాశికి ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అనుకూల పరిస్థితులు లేవు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రహస్థితి బలం అనుకూలంగా లేదు. కొంతవరకు చికాకులు, నష్టములు సంభవిస్తాయి. మనశ్శాంతి తగ్గుతుంది. వ్యవహారంలో అంత అనుకూలించవు, అంతా చికాకుగా ఉంటాయి. కానీ మిగతా కొన్ని నెలల్లో బాగుంటాయి. మరి విద్యార్థులకు కలిపి పెద్ద నష్టమేం లేదు. విద్య కొనసాగుతుంది. వివాహం కాని వారికి సంబంధాలు గట్రా వచ్చి వివాహం కూడా జరుగుతుంది. మరి ఆదాయం కూడా అనుకూలిస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. కొంతవరకు అయితే మాత్రం కుంభరాశి వారికి పెద్ద నష్టయోగం అయితే మాత్రం కనిపించదు. కానీ ఎంతో కొంత నష్టం మాత్రం ఉంటుంది, కానీ సర్దుకుపోతుంది. కుంభరాశికి పంచమ గురుడు ఉన్నందువలన ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పరిష్కారం కూడా జరుగుతుంది. కుంభరాశికి ఈ సంవత్సరం ఒక విధంగా అనుకూల పరిస్థితిని కూడా చెప్పాలి. అందుకు బృహస్పతి పంచమ స్థానం ఉండి 9వ స్థానం బృహస్పతి యొక్క దృష్టి ఉన్నందున కొంతవరకు అయితే అనుకూల పరిస్థితి. అయితే మేము చెప్పింది గోచారంలో ఉన్న ఫలితం, 2025-26 ఫలితం. ముఖ్యంగా జన్మజాతకం చూడవలసిన అవసరం ఉంది. జన్మజాతకంలో కానీ గ్రహములు స్థానబలము, స్థితి బలము, దశ అంతర్దశలు బలంగా ఉన్నప్పుడు విద్య, ఉద్యోగము, వ్యవహారము, కుటుంబ వ్యవహారములు, ధనాదాయము, చరస్థిరాస్తులు, సంపాదన, అభివృద్ధి అన్నీ కూడా అనుకూలించి రాజయోగంగా ఆ వ్యక్తికి అన్నీ అనుకూలిస్తాయి. ఒకవేళ కానీ గ్రహములు గోచార స్థితిలో కానీ బాగులేని ఎడల, గోచార పరిస్థితి అనుకూలించకుండా దిశ అంతర్దిశలు కొన్ని నష్ట చికాకులు కానీ ఉన్న ఎడల, ఆ దశ అంతర్దశలు బాగులేని పక్షంలో, గ్రహస్థితులు జన్మజాతకంలో బాగులేని పక్షంలో చికాకులు, ధన వ్యయములు, మనశ్శాంతి లేకపోవడము, త్రిపుట, నానా రకమైనటువంటి చికాకులు కలుగజేసి మనిషికి చాలా చికాకులు పెడతాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది కొన్ని ఇబ్బందులకు గురై చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మీ జన్మజాతకం మీరు చూసుకోండి. ఒకవేళ మీ జన్మజాతకం లేని పక్షంలో మీ యొక్క పుట్టిన తేదీ, సమయము మా ఫోన్ నెంబర్కి పంపించండి. మీకు వాట్సాప్ ద్వారా జన్మజాతకం పంపిస్తాం. దిశ అంతర్దశలలో మీకు వివరాలు తెలియజేస్తాం. ఒకవేళ కానీ మీకు అనుకూల పరిస్థితులు లేని పక్షము తగిన శాంతులు